ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి పీగుడిపాడులో కూడా అంటే చాలా ఎకరాలు నువ్వు సేకరించావు నియోజకవర్గంలో, కానీ చాలా ఎకరాలు సేకరించావు. కానీ పీగుడిపాడు గ్రామం సంగతి నేను చెప్తా ఉన్నా. పీగుడిపాడులో నువ్వు ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి పట్టాల పంపిణీ విషయంలో నువ్వు చేసినటువంటి అవినీతి, నా మిత్రుల దగ్గర పొలం తీసుకొని, నా ఫ్రెండ్స్ దగ్గర పొలం తీసుకొని నువ్వు చేసినటువంటి ఒక్కొక్క ఎకరాకి 7 లక్షల రూపాయలు నువ్వు తీసుకోలేదా అని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తున్నా. అంటే నువ్వు సచ్చీలుడుగా నీ పిల్లల మీదను నువ్వు అందరి మీద ప్రమాణం చేయగలవా ఈ విషయాల మీద తీసుకోలేదని చెప్పి? అంటే నీకు బిడ్డలు, భార్య అనే మమకారం కూడా ఉండదు అనుకుంటున్నా. దేనికంటే నువ్వు ఒక మనిషివి కాదు, నువ్వు ఒక దున్నపోతు లేకపోతే ఇంకో జంతువు అన్నా కూడా అది కూడా సిగ్గుపడిద్ది. నువ్వు ఒక ఎమ్మెల్యేవి, కనీసం ఒక విజ్ఞతతోటి నేను ఒక ఎమ్మెల్యేని చట్టసభ సభ్యుడు అనేటువంటి ఒక విజ్ఞతతోటి నువ్వు మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇకపోతే సి అనేటువంటిది మొదట నీ స్కూలు ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి సర్టిఫికెట్. నువ్వు ఎమ్మెల్యేగా పత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు బై ఎలక్షన్లో దానికి జేడి శీలం గారి తమ్ముడు ఆయన రవిగౌడ ఆ సీటుకి పోటీ పడినప్పుడు ఆయన ఆ డాక్యుమెంట్లు తీసుకొచ్చేటువంటి సందర్భంలో తూబాడు స్కూల్లో నువ్వు ఆ డాక్యుమెంట్లు కూడా తగలబెట్టిన సంగతి నీకు గుర్తులేదనుకుంటా. అంటే నువ్వు క్రిస్టియన్ మైనారిటీ దీని కింద నువ్వు ఇదైపోయి తర్వాత ఎస్సీ కింద నువ్వు సీటు తెచ్చుకొని కూడా నువ్వు ఆ డాక్యుమెంట్ తగలబెట్టి ఈ పనులు చేస్తున్నావు. అంటే నీ చరిత్ర అనేది ఎవడికి తెలియదు అనుకుంటున్నావు. నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతావా? నువ్వు కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎన్ని లక్షలకి నువ్వు పార్టీ పదవులు అమ్ముకున్నావా ఆ సంగతి తెలీదా? నీ మీద ఎన్ని కంప్లైంట్లు బాలేదు, నువ్వు ఎంత దోచుకున్నావు అనేది ఎవరికి తెలీదా? నువ్వు రాజశేఖర రెడ్డి దగ్గర గారా కూర్చునేటువంటి విధానం, నువ్వు ఉండేటువంటి విధానం ఒకసారి గుర్తు తెచ్చుకో. నువ్వు అవసరమైతే కాళ్ళు పట్టుకుంటావు, లేదా కాళ్ళ సందులో కూడా దూరతావు. నీ నీచ చరిత్ర, నీ నీచ బుద్ధి అట్లాంటిది. మరి అటువంటి రాజశేఖర రెడ్డి గారు, నీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మీద నువ్వు ఈ విధంగా అబండాలు వేస్తున్నావు అంటే నువ్వు గురువుని చేసేవాడివి. అర్థమైందా? నీ నియోజకవర్గంలో నువ్వు ఎన్ని వందల కోట్ల రూపాయలు అవినీతి చేసావు అనేది ప్రతి ఒక్కడు చెప్తాడు. ఏం నువ్వు గుళ్ళకమ్మ ఒడ్డున ఆ రోడ్డు మీద ఎన్ని ఎకరాల ల్యాండ్ కొని నువ్వు గెస్ట్ హౌస్ కట్టుకున్నావు? ఆ ల్యాండ్లో ఉన్నటువంటి శాండ్ను మొత్తం కూడా, ఆ గుళ్ళకమ్మ శాండ్ను మొత్తం కూడా ఆడ గుట్టలు గుట్టలుగా పేర్చి అమ్ముకున్నటువంటి పరిస్థితి లేదా? నువ్వు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రానైట్ క్వారీల్లో నువ్వు లారీ కింద అని చెప్పేసి నీ మనుషుల్ని పెట్టి నువ్వు తీసుకున్నటువంటి చరిత్ర లేదా నీకు? చేయలేదా ఈ లుచ్చ పనులన్నీ? నువ్వు చెప్పు. లిక్కర్ షాపుల్లో నైట్ వాచ్మెన్ల కింద ఉండటానికి నీ కార్యకర్తలు, నీ నాయకుల దగ్గర నుంచి నువ్వు ఎన్ని లక్షల రూపాయలు డిమాండ్ చేశావో మాకు తెలీదా? నీ పక్కన ఉన్నటువంటి నాయకులే, కార్యకర్తలే మాతో స్వయంగా చెప్పినటువంటి మాటలు. ఒక్కొక్క లిక్కర్ షాప్కి నువ్వు 2 లక్షల రూపాయలు డిమాండ్ చేసి వాళ్ళ దగ్గర తీసుకోలేదా? మరి ఇంత లుచ్చా పనులకి, లఫంగు పనులకి, అవినీతికి పాల్పడినటువంటి నువ్వు మా నాయకురాల గురించి మాట్లాడేటువంటి అర్హత లేదని చెప్పేసి మేము తెలియజేస్తూ, నువ్వు ఇటువంటి లుచ్చా పనులు చేయబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఆ నియోజకవర్గ ప్రజలు కూడా చీకొట్టి నిన్ను బయటికి పంపించారు. కనుక నీకు గతి లేక, గత్యంతరం లేక, వేరే పార్టీలో ఎవడు చేర్చుకోలేక మహిళా నాయకురాలు, ప్రజాప్రతినిధులు నీ నియోజకవర్గంలో ఉంటే వాళ్ళతోటి అసభ్యకరంగా ప్రవర్తిస్తే నిన్ను చెప్పులతో కొట్టి నీ కారు అద్దాలు, ఇల్లు ధ్వంసం చేసినటువంటి పరిస్థితిని కూడా నువ్వు మర్చిపోయావా సుధాకర్ బాబు అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. నువ్వు చేసినటువంటి లుచ్చా పనికి నిన్ను భయంకరంగా కొట్టి, అంటే ఇంక చెట్టలాగా నేను ఆ మాట ఓడుతున్నా, కొట్టి నిన్ను చండాలంగా చేసిన తర్వాత మరి ఆ సంగతులు కూడా నువ్వు మర్చిపోయావంటే కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పినటువంటి నీ నీచ చరిత్ర, ఒక ఎమ్మెల్యేగా ఉండి, ఒక చట్టసభ సభ్యుడిగా ఉండి ఇంత దగురుబాటి లుచ్చా పనులకు చేసినటువంటి నువ్వు ఒక లుచ్చగాడు అని చెప్పేసి మేము తెలియజేస్తూ, బేషరతుగా నువ్వు వాటిని వెనక్కి తీసుకో, లేకపోతే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నట్టు అయిద్దని చెప్పేసి మేము తెలియజేస్తూ, నువ్వు చేసినటువంటి తీవ్ర ఆరోపణలకి ఖండిస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకొకసారి నువ్వు ఇటువంటి మా నాయకురాల్ని ఇంకో పరంగా మాట్లాడితే నీకు ఒళ్ళు హోనం చేసే పరిస్థితి కూడా త్వరలోనే ఉంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.